పట్టబడ్డాడు. ప్రశ్న అంటే అక్కడ రాయబడి ఉంది 2 రాజుల గ్రంథంలో ఆయన చరిత్ర. ఆయన యెహోవా దృష్టికి బహు చెడు నడత నడిచాను. 24వ అధ్యాయం 2 రాజుల గ్రంథం 9వ వచనం ఒకసారి చూడండి. ఏం రాయబడి ఉంది అక్కడ అంటే, అదే విధంగా ద్వితీయోపదేశ కాండం 2వ దినవృత్తాంతం, ద్వితీయోపదేశ కాండం కదండి, 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 9వ వచనం, 2వ రాజుల గ్రంథం 24:9, 2వ దినవృత్తాంతాలు 36:9. వీటిల్లో యెహోయాకీను గురించి ఏమి రాయబడింది ఒకసారి చదవండి. అది ఎలాంటి వాడైతే దేవుడు బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు చేతికి వారిని అప్పగించాడు. అప్పగించే విషయంలో కూడా ఎలా అప్పగించాడు తెలుసా? సుమారు 10,000 పైచిలుకు 10,000 మంది బహు పరాక్రమశాలులు, అటువంటి వారందరూ కూడా చెరలోకి వెళ్ళిపోయారు. ఆయా యూదా రాజ్యములో ఎవరైతే పలుకుబడి కలిగిన వారు, ఎవరైతే పరాక్రమశాలు, ఎవరైతే బలవంతులు, ఎవరైతే యుద్ధ నైపుణ్యం కలిగిన వారు ఉన్నారో వారందరూ కూడా పట్టబడ్డారు. కారణం ఏంటి తెలుసా? ఈ యెహోయాకీను అనబడిన వాడు ఎలాంటి వాడో తెలుసా? ఆ 9వ వచనంలో రాయబడిన మాట ఒక్కసారి చదవండి. అతడు తన తండ్రి ఇక్కడ గమనించాలి.